రైతులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నుండి ఈరోజే ఖాతాలోకి అయితే డబ్బులు పడుతున్నాయని అయితే మనకు సమాచారం వచ్చింది. ఆ వచ్చినది నిజమే. ఎందుకు ఖాతాలోకి డబ్బులు అనేవి పడలేదు, 20వ విడత డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, రైతులకైతే కేంద్ర ప్రభుత్వం నుండి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈరోజే మనకి ఈ యొక్క తేదీ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుందన్నమాట. మనకు అఫీషియల్ కూడా ప్రధానమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారే పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ప్రెస్కు కూడా ఈ యొక్క రిలీజ్కి సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నట్లయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. కానీ కొన్ని నేపథ్యంలో వచ్చేసి అవి ఏంటివి అనే విషయాలు అయితే మీకైతే ఇప్పుడు వివరిస్తాను. సో మన ఛానల్ని కొత్త కూర్చున్నారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. దేశ ప్రధానమంత్రి గారికి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఒక కొన్ని పర్యటనలు అయితే ఉండడం అయితే జరిగింది. 3 రాష్ట్రాలలో వచ్చేసి దేశ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసి అయితే మనకి యొక్క అన్ని దేశాలలో కనిపించవచ్చు. అంటే ఒక దేశ ప్రభుత్వం వచ్చేసి మనకు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసి అయితే మనకు దేశ ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే నగదు జమ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈసారి చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే అయితే 19 విడతలు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు 20వ విడత కోసం రైతన్నలు అయితే ఉక్కిరి బిక్కిరి అయితే అవుతున్న నేపథ్యంలో వచ్చేసి మనకి ఈరోజు 20వ తేదీ అన్నమాట. అంటే రేపు 21వ తారీఖు. సో చూసుకున్నట్టయితే మనకు ఖాతాలోకి అయితే జూన్ 20వ తారీఖు అనేది అయితే ప్రధానమైన తేదీ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది. సో డబ్బులకు సంబంధించి రైతన్నలు అయితే ఖాతాలోకి అయితే మధ్యాహ్నం నుండి చూసుకున్నట్టయితే చాలామంది అయితే మెసేజెస్ రూపంలో వచ్చేసి రైతన్నలు అయితే వాళ్ళ అభిప్రాయాలు కూడా ఖాతాలోకి ఇంకా డబ్బులు అనేవి పడలేదు, రైతు భరోసా డబ్బులు పడలేదు. అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ కోసం రైతన్నలు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేది ఏదైతే రైతులు కానివ్వచ్చు, అంటే అన్ని ఇప్పుడు రాష్ట్రాల ప్రభుత్వంలో రైతులు అందరూ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్ర రైతులు అనేది ఒక ఎత్తు అన్నమాట. అంటే ఇప్పుడు 4 ఎకరాలు కానివ్వచ్చు, 10 ఎకరాలు కానివ్వచ్చు, వీరికైతే ప్రభుత్వం నుంచి వెళ్ళి అక్కడక్కడ పెట్టుబడి సాయం అయితే అందింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి మనకు పిఎం కిసాన్ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి ఇప్పుడు 20వ విడత ఉన్న నేపథ్యంలో వచ్చేసి రైతులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారన్నమాట. సో పిఎం కిసాన్ 20వ విడత ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఈకేవైసీ పూర్తి చేసిన రైతులందరికీ ఖాతాలోకి అయితే అలాగే ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా మనమైతే ఇప్పటికే మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్లో అయితే మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనం ఫేస్ టు ఫేస్ చూసుకున్నట్టయితే జూన్ నెలాఖరు లోపు అయితే తదుపరి వాయిదా విడుదల అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పిర్రు. అదేవిధంగా మనకి ఈరోజే విడుదల అవ్వాల్సి ఉంటుందన్నమాట. కానీ దీనికి సంబంధించి కూడా వాయిదా వేసినట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనకి యొక్క ప్రకటన అయితే రానుందన్నమాట. దేశ ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే దేశ ప్రభుత్వం అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలో జమ చేస్తారు కాబట్టి ఇది వాయిదా వేసిర్రు. మరి దీనికి సంబంధించి కూడా రాగానే మీకు తేదీ అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది.